హాయ్ ఫ్రెండ్స్, ప్రభాస్ అన్న ఫ్యాన్స్ అందరికి బ్యాడ్ న్యూస్. కానీ వీడియో మొత్తం చూసి బ్యాడ్ న్యూస్ కాదో మీరే చెప్పండి. నాకు తెలిసి ఇది బ్యాడ్ న్యూస్ కాదు, అసలు ఫరక్ కూడా పడదు. ఎందుకంటే అక్కడ ఉన్నది ప్రభాస్. అసలు మ్యాటర్ ఏంటంటే డిసెంబర్ 22న రిలీజ్ కాబోతున్న సలార్ కి కేజీఎఫ్ కి లింక్ ఉందని ప్రభాస్ ఫ్యాన్స్ ఊహించుకుంటున్నారు. యష్ అలియాస్ రాకీ బాయ్ గ్రాండ్ ఎంట్రీ ఉంటుందని, స్క్రీన్ మీద ప్రభాస్ అండ్ యష్ ఒకేసారి కనిపిస్తే ఆ కిక్కు వేరు అని ఫ్యాన్స్ ఖుషి అయిపోయారు. మీరు ఆగండే స్వామి, అలాంటిదేం లేదు, మీరు ఎక్కువగా ఊహించుకోవద్దు అని ఆ మధ్య ప్రశాంత్ నీల్ సలార్ కి కేజీఎఫ్ కి లింక్ లేదని సలార్ ఫ్రెష్ స్టోరీ అని కన్ఫర్మ్ చేశాడు. అయినా సరే మనోళ్ళు తగ్గట్లే. మీరు లేదు అన్నారంటే ఖచ్చితంగా ఏదో ఒక సర్ప్రైజ్ ఉంటదని కన్ఫర్మ్ అయిపోయిందని స్ట్రాంగ్ గా మెంటల్ గా ఫిక్స్ అయిపోయారు ఫ్యాన్స్. అయితే రీసెంట్ గా జరిగిన ఒక ఇంటర్వ్యూలో ఏంటి సార్ ఇదంతా, బయట వాళ్ళంతా సలార్ కి కేజీఎఫ్ కి లింక్ ఉందని చాలా హ్యాపీగా పండుగ చేసుకుంటున్నారు, నిజమేనా అంటే దానికి ప్రశాంత్ నీల్ అదేం లేదు సార్, అది నేను ముందే చెప్పాల్సింది, సలార్ వేరు కేజీఎఫ్ వేరు, రెండిటికి లింక్ లేదు అని మరోసారి కన్ఫర్మ్ చేశారు ప్రశాంత్ నీల్. ఇదంతా విన్న ఫ్యాన్స్ అదేంటి సార్ అలా అంటారు, మేము చాలా ఆశలు పెట్టుకున్నాం అని కొందరు, మాకేం ఫరక్ పడదు, యష్ ఉన్నా లేకున్నా సలార్ దెబ్బకు థియేటర్స్ బ్లాస్ట్ పక్కా అంటున్నారు ఇంకొందరు. మొన్న ఒక పాప సలార్ సినిమా గురించి చెబుతూ సలార్ సినిమాలో తను బ్యాక్గ్రౌండ్ సింగర్ అని, యష్ అంగళం ప్రభాస్ అంగళం షూటింగ్ అయిపోయిందని జస్ట్ అలా చెప్పింది అంతే. చాలు మాకిది చాలు, మాకింకేం చెప్పొద్దు, సలార్ లో రాకీ భాయ్ ఉన్నాడు కన్ఫర్మ్ అయిపోయింది అని అంటున్నారు ఫ్యాన్స్. అయితే సలార్ సినిమాలో యష్ ఉంటే సినిమాకి ప్లస్ అవుతుంది, కానీ లేకపోయినా ఫరక్ ఏం పడదు, ఎందుకంటే అక్కడ ప్రభాస్ చాలా గ్యాప్ తర్వాత సరైన స్క్రిప్ట్ తో వస్తున్నాడు. ఆ కటౌట్ కి యాక్షన్ మూవీస్ పర్ఫెక్ట్ గా యాప్ట్ అవుతాయి. రిలీజ్ అయిన టీజర్ ట్రైలర్ లో చూస్తే అర్థమైపోతుంది.